నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డా. సరికొత్త ట్రావెల్ సిరీస్ తో మీ ముందుకైతే వచ్చేసింది మీ రేవతక్క. సో కోల్కతా అండ్ కామాఖ్య వెళ్తున్నాము. నా సోలో ట్రిప్ అయితే కాదు, నాతో పాటు మా మమ్మీ కూడా వస్తున్నారు. టోటల్ 8 days అయితే ఉండబోతున్నాము. చాలా ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాం. చెల్లపల్లి రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను. చూడండి, ప్లాట్ఫామ్ 6 దగ్గర కోల్కతాకి వెళ్లే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే రెడీగా ఉంది. మార్నింగ్ ఇప్పుడు 8:40కి స్టార్ట్ అయితే రేపు ఆఫ్టర్నూన్ 3:30కి షాలిమార్ లో దిగుతాము. టోటల్ 30 hours ఆఫ్ జర్నీ. మనకి హైదరాబాద్ నుంచి బోలేదన్ని ట్రైన్స్ కోల్కతాకి వెళ్తాయి. తక్కువ బడ్జెట్ లో వెళ్ళాలంటే ట్రైన్ ప్రిఫర్ చేయొచ్చు. లైక్ అరౌండ్ 700 లో మీరు హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్ళిపోతారు. మాకు టైం ఎక్కువ లేదు అనుకుంటే ఫ్లైట్ లో కూడా వెళ్ళిపోవచ్చు అండి. సో హైదరాబాద్ నుంచి కోల్కతా 2 hours లో రీచ్ అయిపోతారు. ఎదర్ బై ట్రైన్ ఆర్ బై ఫ్లైట్ లో మీరైతే కోల్కతా రీచ్ అయిపోవచ్చు. నేను ఒక బడ్జెట్ ట్రావెలర్ ని కాబట్టి నేను ట్రైన్ ని ప్రిఫర్ చేశాను. అది కూడా స్లీపర్ కోచ్ లో అయితే కోల్కతా వెళ్తున్నాము. నెక్స్ట్ అయితే మనం కోల్కతాలోని డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాము. కంప్లీట్ కోల్కతా బడ్జెట్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. మీరైతే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేసేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. అయితే బ్రేక్ఫాస్ట్ టైం అయింది. సో నేనైతే ఈ బిస్కెట్ ప్యాకెట్, ఈ 2 వడలు అయితే తింటున్నాను. నిన్నైతే ఇంట్లో తెచ్చుకున్న ఫుడ్, మా మమ్మీ ఏమో పులిహార, నేనేమో చపాతీలు అండ్ కూర తినేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి అయిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 వరకు దిగిపోతాం కాబట్టి 3:30 వరకు ఈ ఫుడ్ తోనే సర్వైవ్ అవ్వాలి. నాకు మా మమ్మీకి ఇద్దరికి కలిపి సైడ్ లోయర్ వచ్చింది. 2 months బిఫోర్ మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ కి. వెయిటింగ్ లిస్ట్ 9-10 ఉండే. మేము బుక్ చేసుకున్నప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అనుకున్నాము, కానీ నాకు మా మమ్మీకి ఇద్దరికి కలిపి RAC వచ్చింది, సైడ్ లోయర్ వచ్చింది. ఒకటే బెర్త్ లో అడ్జస్ట్ అయి వెళ్తున్నాం అనమాట. టైం 10 అవుతుంది. 3:30కి దిగిపోతాం. ఇంకొక 6 hours ట్రావెల్ చేస్తే కోల్కతా వచ్చేస్తుంది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తినేద్దాం. కోల్కతాలో దిగాక మాట్లాడతా. టిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. మనం అయితే వచ్చేసాము షాలిమార్ స్టేషన్ కి. ట్రైన్ 3:30కి రావాలండి. 45 minutes లేట్ గా 4:15కి ట్రైన్ షాలిమార్ స్టేషన్ కి అయితే వచ్చేసింది. కోల్కతా సిటీలో షాలిమార్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. సో నేనైతే booking.com లో ఆల్రెడీ హాస్టల్ బుక్ చేసేసుకున్నాను. కోల్కతాలో ర్యాపిడో, ఓలా, ఉబర్ అన్ని పనిచేస్తాయి, కానీ ఈ యాప్స్ లో ఆటోస్ అయితే ఉండవు. బైక్స్ అండ్ కార్స్ ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాం హాస్టల్ కి. ఈ ఎల్లో క్యాబ్స్ చూస్తున్నారు కదా, ఈ క్యాబ్స్ యాత్రా సటి అనే యాప్ లో బుక్ చేసుకోవాలి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోల్కతా. కోల్కతాకి వచ్చేసాను. క్యాబ్ బుక్ చేసుకుని హాస్టల్ కి అయితే రీచ్ అయిపోయాను. నేను స్టే చేస్తున్న హాస్టల్ ఇదే అండి, ఈ వారా స్టేస్. మా మమ్మీని కూడా హాస్టల్ కి తీసుకొచ్చేసాను. ఫస్ట్ టైం హాస్టల్ ఎక్స్పీరియన్స్ అయితే చేసింది మా మమ్మీ. అంత నచ్చలేదు మా మమ్మీకి. నాకు 850 రూపీస్ పడింది 3 nights 4 days కి హాస్టల్. మా మమ్మీ కూడా సేమ్ ప్రైస్. booking.com లో బుక్ చేసుకున్నాను. ఫీమేల్ డామ్ అయితే తీసుకున్నాము. నేను స్టే చేస్తున్న హాస్టల్ నుంచి 100 meters లో కాళీఘాట్ టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. బట్ బిఫోర్ దట్ బాగా ఆకలేస్తుంది. సో ఏమైనా ఫుడ్ తినాలని అనుకుంటున్నాము. తినడానికి వచ్చాము. ఇక్కడ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ ఉంది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఎగ్ రోలు, వెజ్ చౌమీన్, సాస్ వేసారుగా, సాస్ వేయకుండా ఎగ్ రోల్ చెప్పుకున్నానండి. వెజ్ మోమోస్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. సో మోమోస్ చాలా స్పైసీ ఉంది, చట్నీ చాలా కారంగా ఉంది. టోటల్ అయితే 140 రూపీస్ అయింది ఫర్ 3 items. ఇప్పుడు నెక్స్ట్ అయితే కాళీఘాట్ టెంపుల్ కి వెళ్ళాలి. ఇక్కడ డిసర్ట్ కింద ఏముందో చూసారా, చాక్లెట్ మోమో ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నా చాక్లెట్ మోమో. కోల్కతాలో లోకల్ బస్సెస్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్, కలర్ఫుల్ గా. నాకు ఈ బస్సెస్ చూడగానే శ్రీలంక బస్సెస్ గుర్తుకొచ్చాయి. నడుచుకుంటూ నేను మా మమ్మీ అయితే ఈ చిన్న చిన్న గల్లీల్లో మ్యాప్ పెట్టుకొని కాళీఘాట్ టెంపుల్ కి అయితే వచ్చేసాము. కాళీఘాట్ టెంపుల్ కి టోటల్ 4 entrances అయితే ఉన్నాయి. ఫైనల్ గా అయితే కాళీఘాట్ మందిర్ కి వెళ్ళాం. వెళ్ళగానే షాక్, ఇంతమంది క్రౌడ్ ని చూసి దర్శనం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మేము జనరల్ దర్శనం లైన్ లోకి వస్తున్నప్పుడు ఒక పండితుడు మా దగ్గరకు వచ్చి, మీ ఇద్దరికి కలిపి 500 ఇవ్వండి, డైరెక్ట్ గర్భగుడిలోకి తీసుకెళ్లి దర్శనం చేపిస్తా అన్నారు. బట్ మాకు చాలా టైం ఉంది అనమాట. సో ఈరోజు ఓన్లీ కాళీఘాట్ టెంపులే అనుకుంటున్నాం. ఎందుకు 500 వేస్ట్ చేసుకోవడం అనేసి ఇంకా జనరల్ దర్శనం లైన్ లో అయితే నిలబడ్డాను. ఫైనల్ గా అయితే అమ్మవారిని, కాళీ మాతని దర్శనం చేసుకున్నాను. 1 hour వెయిట్ చేసినందుకు మంచి దర్శనం అయింది. గర్భగుడి లోపలికి వెళ్ళి చాలా చాలా దగ్గర, అంటే నాకు అమ్మవారికి
1 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది, అంతకు మించి ఉండదు. అంత దగ్గర నుంచి కాళీమాతని దర్శనం చేసుకున్నాను. 51 శక్తిపీఠాల్లో ఈ కాళీఘాట్ మందిర్ కూడా ఒకటి. ఈ కాళీఘాట్ టెంపుల్ కి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, పండితులు చాలా ఫ్రాడ్ చేస్తుంటారు. దర్శనం ఫాస్ట్ గా చేపిస్తాము, 50 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి అని వెంటబడుతుంటారు. బట్ నమ్మకండి, గర్భగుడిలోకి అయితే తీసుకెళ్లరు, ముఖ దర్శనం మాత్రమే చేపిస్తారు. మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి స్ట్రీట్ ఫుడ్ మొత్తం క్లోజ్డ్. ఇప్పుడు ప్రెసెంట్ మేము ఒక చిన్న షాప్ లో ఉన్నాము. వావ్ మోమోస్, కుర్కురే మోమోస్ అయితే ఆర్డర్ ఇచ్చింది మా మమ్మీ. చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్. మలై కుల్ఫీ తీసుకున్నాను, ఇదిగోండి మా మమ్మీ కూడా. 69 కి 2 వచ్చాయి. కుర్కురే మోమోస్ అయితే వచ్చేసాయి, చూడడానికి చాలా ఎమ్మిగా ఉన్నాయి. మయోనీస్ ఇచ్చారు, ఎగ్లెస్. లాస్ట్ మీల్ ఆఫ్ ది డే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నా విత్ సాస్. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. బిల్ 384 రూపీస్ విత్ జిఎస్టీ కలిపి. A1 ఇన్ కోల్కతా ఎండెడ్. ఫుల్ నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. గుడ్ మార్నింగ్, డే 2 ఇన్ కోల్కతా. సో రోడ్ మీద ఉన్నాము డే 2 లో. సో క్యాబ్ బుక్ చేశానండి, క్యాబ్ కోసం వెయిటింగ్. కోల్కతా వస్తే హౌరా బ్రిడ్జ్ ఎంత ఫేమస్, విక్టోరియా మెమోరియల్ కూడా అంతే ఫేమస్. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను విక్టోరియా మెమోరియల్ కి, ఎందుకంటే మమ్మీ నేను ఉన్నాం కాబట్టి క్యాబ్ బుక్ చేసుకున్నాను. 170 రూపీస్ అయితే చూపించింది. క్యాబ్ కోసమే వెయిటింగ్. క్యాబ్ రాగానే ఎక్కేసి విక్టోరియా మెమోరియల్ కి వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్, విక్టోరియా మెమోరియల్ కి వచ్చేసాము. టికెట్ తీసుకున్నాము. ఇండియన్స్ కి 50 రూపీస్, గ్యాలరీస్ ప్లస్ గార్డెన్స్ కి. ఫారినర్స్ కి 500 రూపీస్. లైట్ అండ్ సౌండ్ షో కూడా ఉంటుందంట, దానికి సపరేట్ 100 రూపీస్ టికెట్. ఈవినింగ్ 5:30 తర్వాత ఉంటుంది. గార్డెన్స్ లోనే ఉండాలి, గ్యాలరీస్ చూడము అంటే 30 రూపీస్ టికెట్. క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు, నో ఆన్లైన్ పేమెంట్స్. బ్యాగేజ్ కౌంటర్ ఉంది, మన దగ్గర ఎక్స్ట్రా లగేజ్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. విక్టోరియా మెమోరియల్ టైమింగ్స్ మార్నింగ్ 10 నుంచి 6 PM వరకు ఓపెన్ ఉంటుంది. లగేజ్ ఫ్రీగా పెట్టుకోవచ్చు. టికెట్స్ అయితే 5:30 వరకు ఇస్తారండి, 5:30 తర్వాత టికెట్స్ ఇవ్వరు. ఇక్కడ గార్డెన్స్ చాలా బాగున్నాయి, నీట్ గా బాగున్నాయి. If we tried it, we can make it. But don't we ever just take some chances and stop your thinking and start your living. Get your shoes on, we're going dancing. These little problems we could బ్యూటిఫుల్ అండ్ ఐకానిక్ విక్టోరియా మెమోరియల్ మ్యూజియం అయితే చూసేసామండి. హైప్ ఇచ్చినంత అయితే ఏమీ లేదు విక్టోరియా మ్యూజియం. నార్మలే ఉంది, మన హైదరాబాద్ లో సాలార్జంగ్ మ్యూజియం కన్నా చిన్నగానే ఉంది. లోపల అయితే అన్ని పెయింటింగ్స్, విక్టోరియా బొమ్మ, ఆమె హస్బెండ్ బొమ్మ, స్టాచ్యూస్, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ జీవిత చరిత్ర అవే ఉన్నాయన్నమాట. అంతా చెప్పుకోదగ్గ అయితే ఏం లేదు. సో కోల్కతా వస్తే ప్రతి ఒక్కరు విక్టోరియా మెమోరియల్ చూడాలి, అది ఐకానిక్ అది ఇది అని చాలా అంటే పాపులర్ చేశారు విక్టోరియా మెమోరియల్ ని. బట్ ఒక్కసారి వచ్చి చూసాక నాకు అంతేం అనిపించలేదు. విక్టోరియా మెమోరియల్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో చర్చ్ ఉందండి. అలానే ఈడెన్ గార్డెన్స్, మైదాను, ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. లంచ్ టైం. సో మా మమ్మీ మసాలా కుల్చా ఆర్డర్ ఇచ్చింది, నేను 3 తందూరి రోటీలు, ఫిష్ మసాలా. మన ఇండియాలో ఒకే ఒక సిటీలో ట్రామ్ సర్వీసెస్ ప్రెసెంట్ ఆపరేషన్ లో ఉన్నాయి. సో అదే కోల్కతా, ద సిటీ ఆఫ్ జాయ్. సో నేను కోల్కతా ట్రిప్ చేస్తున్నాను, మీ అందరికి తెలిసిందే. ఈ రోజు ఎలాగైనా సరే ట్రామ్ ఎక్కాలి అని అనుకున్నాను, ఫిక్స్ అయిపోయాను. గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఎస్ప్లాండా ఏరియాలో మాత్రమే ట్రామ్ సర్వీసెస్ ఆపరేషన్ లో ఉన్నాయి. గూగుల్లో ఎస్ప్లాండా ట్రామ్ టర్మినస్ అని సెర్చ్ చేస్తే నన్ను ఈ లొకేషన్ కి అయితే పట్టుకొచ్చేసింది. ఇక్కడ చిన్న ఆఫీస్ ఉంది, ఇది ట్రామ్ ఆఫీసే. ఇక్కడి నుంచే ట్రామ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏసీ ట్రామ్ ఒకటి వస్తుందంట, ఆ ట్రామ్ కోసమే వెయిటింగ్. టికెట్ అయితే లోపలే తీసుకోవాలి, ట్రామ్ లోపల. ఫర్ ద ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో కోల్కతాలో ట్రామ్ ఎక్కుతున్నా. లాస్ట్ టైం కోల్కతా వచ్చినప్పుడు ట్రామ్ ఎక్కుదాం అనుకున్నా, బట్ వర్షం వల్ల మిస్ అయిపోయా. బట్ ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఈ ట్రామ్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఎక్కుతానా అని వెయిటింగ్ అన్నమాట. మా మమ్మీ పరుసు పోయింది ఫ్రెండ్స్, 5000 రూపీస్ క్యాష్
కలకత్తాలో దొంగలు ఉన్నారు, చాలా కేర్ఫుల్ గా ఉండండి, పర్సులు పోతున్నాయి. ఇక్కడ ట్రామ్ ఎక్కాం కదా ఎస్ప్లానెడ్ నుంచి శ్యామ్ బజార్ వరకు. ఆ ట్రామ్ లో కూర్చున్నప్పుడు ఎవరో తెలివిగా పర్సు కొట్టేశారు. శ్యామ్ బజార్ లో ట్రామ్ దిగాను. అక్కడ నుంచి పక్కనే శ్యామ్ బజార్ మెట్రో స్టేషన్ నడుచుకుంటూ వచ్చాము. శ్యామ్ బజార్ నుంచి దక్షిణేశ్వర్ కి టికెట్ తీసుకోవడం జరిగింది. మనమైతే దక్షిణేశ్వర్ మందిర్ కి వెళ్తున్నాము. దక్షిణేశ్వర్ మందిర్ కి వెళ్ళడానికి దక్షిణేశ్వర్ మెట్రో స్టేషన్ ఉంటుంది దగ్గరలో. దక్షిణేశ్వర్ మెట్రో స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో దక్షిణేశ్వర్ మందిర్. కానీ ఫస్ట్ మేము దక్షిణేశ్వర్ కి వెళ్ళట్లేదు. సో ఫస్ట్ బేలూరు మఠ్ వెళ్ళి అక్కడ నుంచి దక్షిణేశ్వర్ వెళ్దాం అనుకుంటున్నాము. దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ కి వెళ్ళడానికి కొత్తగా స్కై వాక్ కూడా కట్టారు. 1000 రూపీస్ సారీ బి और కుంకుమ పసుపు सब బ్యాంగిల్స్. స్కై వాక్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఒక వే ఉంటుంది. ఆ వేలో నడుచుకుంటూ వస్తే ఇలా ముందుకెళ్తే ఫెర్రీ పాయింట్ వస్తుంది. బేలూరు మఠ్కి వెళ్ళే ఫెర్రీ మనం ఇక్కడే ఎక్కాలి. బేలూరు మఠ్ ఫెర్రీకి ఒక్కరికి 11 రూపీస్ ఓన్లీ క్యాషే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇలా ముందుకు వెళ్ళాలి. బేలూరు మఠ్ నైట్ 8:30 వరకు ఓపెనే ఉంటుంది. సో ఫస్ట్ బేలూరు మఠ్కి అయితే వెళ్తున్నామండి దక్షిణేశ్వర్ నుంచి. దక్షిణేశ్వర్ టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే గంగా నది అవతల బేలూరు మఠ్ ఉంటుంది. ఫెర్రీ అయితే రెడీగా ఉంది, వచ్చేసింది. ఒక్కరికి టికెట్ 11 రూపీస్ ఓన్లీ క్యాషే యాక్సెప్ట్ చేస్తున్నారు. గంగా నది మీదుగా మనం అయితే బేలూరు మఠ్ అయితే వెళ్తున్నామండి. గంగా నది అటు సైడ్ ఒడ్డున బేలూరు మఠ్ ఉంటుంది, ఇటు సైడ్ దక్షిణేశ్వర్ కాళీమాత టెంపుల్. ఫెర్రీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఫైనల్ గా మనం అయితే బేలూరు మఠ్ కి వచ్చేసాము. బేలూరు మఠ్ టైమింగ్స్ ఒకసారి చెక్ చేసుకోండి, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. బిల్డింగ్ బయట కూడా ఫొటోస్ తీయడానికి లేదు. సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి బిల్డింగ్ బయట తీస్తుంటే తీయకండి అని అంటున్నారు. లోపల నో ఫోటోగ్రఫీ. మెడిటేషన్ చేసే వాళ్ళే ఉన్నారు లోపల. మెయిన్ గా రామకృష్ణ పరమహంస విగ్రహం ఉంది. సో నైట్ 7:30 వరకు ఫెర్రీస్ అన్ని రిటర్న్ అయిపోతాయి. నైట్ 7:30 తర్వాత ఫెర్రీస్ అవైలబుల్ లేవు. సో దక్షిణేశ్వర్ టెంపుల్ కి అయితే మేము బస్ తీసుకొని వెళ్ళాలి. మిగిలిన అన్ని టెంపుల్స్ క్లోజ్డ్, ఓన్లీ మెయిన్ టెంపుల్ మాత్రమే ఓపెన్ ఉంది. జస్ట్ ఒక 10 నిమిషాల్లో మా బేలూరు మఠ్ అయితే అయిపోయిందండి. ఇలా నడుచుకుంటూ ముందుకెళ్తే దక్షిణేశ్వర్ టెంపుల్ కి షేరింగ్ ఆటోస్ దొరుకుతాయి అని చెప్పారు. దక్షిణేశ్వర్ కాళీ మందిర్ కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఆటోలు అయితే ఇక్కడ దొరకట్లేదు, మెయిన్ రోడ్ కి వెళ్ళాలంట. బేలూరు మఠ్ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిస్తే మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ దక్షిణేశ్వర్ కి ఆటోస్ దొరుకుతాయి. ఈ మెయిన్ రోడ్ లో ఆటోస్ దొరుకుతాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి ఆపోజిట్ లో ఆటోస్. దక్షిణేశ్వర్ వెళ్తున్నాం ఆటోలో. షేరింగ్ లో 20 రూపీస్, ఇండివిజువల్ గా మాట్లాడుకుంటే 100 రూపీస్ ఫ్రమ్ బేలూరు మఠ్. ఫైనల్ గా మనం అయితే హాస్టల్ కి వెళ్ళిపోతున్నాము. షేరింగ్ ఆటో తీసుకొని దక్షిణేశ్వర్ టెంపుల్ కి వెళ్ళాను. కానీ అన్ఫార్చునేట్లీ టెంపుల్ క్లోజ్ అయిపోయింది. ఎవ్రీడే నైట్ 8:30కి టెంపుల్ క్లోజ్ చేస్తారంట. మేము వెళ్ళేసరికి 8:30 అయింది. టెంపుల్ అయితే క్లోజ్డ్. ఇంకా అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని దక్షిణేశ్వర్ మెట్రో స్టేషన్ కి వచ్చాము. 50 రూపీస్ తీసుకున్నారు. దక్షిణేశ్వర్ మెట్రో స్టేషన్ నుంచి కాళీఘాట్ మెట్రో స్టేషన్ కి టికెట్ కాస్ట్ ఒక్కరికి 25 రూపీస్. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మెట్రోలోనే ఉన్నాము. దక్షిణేశ్వర్ నుంచి కాళీఘాట్ టోటల్ 16 స్టాప్స్, 25 రూపీస్ మాత్రమే టికెట్. సో ఇంకా హాస్టల్ కి అయితే వెళ్ళిపోతాం. రేపు దక్షిణేశ్వర్ వెళ్తాను. బాయ్ అండ్ గుడ్ నైట్. డే 3 ఇన్ కోల్కతా. మార్నింగ్ రెడీ అయిపోయాను. చూడండి నా డ్రెస్ ఎలా ఉందో. బ్లాక్ కలర్ టాప్ అండ్ నేను మాయాపూర్ లో కొన్న స్కర్ట్ వేసుకున్నాను. డ్రెస్ అయితే ఇలా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రోజు లుక్. దక్షిణేశ్వర్ కి అయితే వెళ్తున్నాము. నేను స్టే చేసిన హాస్టల్ నుంచి కాళీఘాట్ మెట్రో స్టేషన్ చాలా దగ్గర, జస్ట్ ఒక 200 మీటర్స్. దారిలో మా మమ్మీ అయితే టీ తాగుతుంది. టీ తాగిన తర్వాత ఇంకా వెళ్ళిపోవాలి మెట్రో స్టేషన్ కి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. హాస్టల్లోనే ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. ఇప్పుడు మనం కాళీఘాట్ మెట్రో స్టేషన్ కి వెళ్ళి టికెట్ తీసుకొని దక్షిణేశ్వర్ కి వెళ్ళిపోదాం. కాళీఘాట్ మెట్రో స్టేషన్ నుంచి దక్షిణేశ్వర్ కి జస్ట్ 25 రూపీస్ పర్ హెడ్ మెట్రోలో. హైదరాబాద్ మెట్రోతో కంపేర్ చేస్తే రేట్స్ తక్కువ ఉన్నాయి. పీక్ అవర్స్ లో మెట్రో ఎక్కితే చాలా రష్ ఉంటుంది. కోల్కతాలో అన్ని మెట్రోస్ అండర్ గ్రౌండ్ లోనే నడుస్తాయి. కొద్దిసేపటి తర్వాత మెట్రో మొత్తం ఖాళీ అయిపోయిందండి. ఫైనల్ గా మనం అయితే దక్షిణేశ్వర్ మెట్రో స్టేషన్ కి వచ్చాము. జస్ట్ 25 రూపీస్ లో 45 మినిట్స్ జర్నీ చేసుకుంటూ కాళీఘాట్ నుంచి దక్షిణేశ్వర్ మెట్రో స్టేషన్ అయితే వచ్చాము. ఇదే లాస్ట్ స్టాప్. ఇక్కడ నుంచి మళ్ళీ మెట్రో స్టార్ట్ అవుతుంది. ఇదే దక్షిణేశ్వర్ మెట్రో స్టేషన్. దక్షిణేశ్వర్ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే స్కై వాక్ వస్తుంది. స్కై వాక్ మీద నడవలేని వాళ్ళ కోసం ఇలా ఆటోలు కూడా ఉన్నాయి. టెంపుల్ కి బస్ స్టాండ్ కి లెఫ్ట్ కి వెళ్ళాలి. దక్షిణేశ్వర్ టెంపుల్ గేట్ 1 గేట్ 2 అజ్జాపీఠ్
రైట్ కి వెళ్ళాలి. ఈ స్కై వాక్ మీద నడుచుకుంటూ వెళ్తే దక్షిణేశ్వర్ టెంపుల్ కి వెళ్ళిపోవచ్చు. దక్షిణేశ్వర్ రాణి రష్మోకి స్కై వాక్ పేరు. వెళ్లే దారిలో అయితే పూజా సామాన్ల షాప్ అయితే చాలా కనిపించాయి. చీర ఉన్న బాస్కెట్ 1000 రూపీస్. బోని అవ్వలేదు, ఒక చిన్న మాల కొను అది ఇది అని వెంటబడుతున్నారు. బట్ నో, వెళ్ళడం దర్శనం చేసుకోవడం బయటికి రావడం అంటే. మంచిగా చూడడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ టు ద దక్షిణేశ్వర్ టెంపుల్. ఇక్కడ ఒక లెఫ్ట్ ఉంది కదా, ఈ లెఫ్ట్ కి వెళ్తే బేలూర్ మట్ ఫెర్రీ దొరుకుతుంది. ఇక్కడ అయితే షూస్ పెట్టుకోవాలి. ఈచ్ పేరు 3 రూపీస్. నాకు మా మమ్మీకి కలిపి. దక్షిణేశ్వర్ టెంపుల్ కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. బయటనే చెప్పుల్స్, మొబైల్, కెమెరాస్ అన్ని పెట్టేయాలి. చెప్పుల్స్ కి అయితే 1 పేర్ కి 3 రూపీస్, మొబైల్ 3 రూపీస్, లగేజ్ బ్యాగ్ 20, హెల్మెట్ కూడా 5 రూపీస్. దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ కి వచ్చేసాం ఫైనల్ గా. సో ఫ్రెండ్స్ 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాను. ఫస్ట్ టైం ఒక దర్శనం చేసుకున్నాను, తర్వాత నేను ఇంకొక లైన్ లో నిలబడి డైరెక్ట్ దర్శనం కూడా చేసేసుకున్నాను. ఒకటే రోజు 2 దర్శనాలు అయ్యాయి కాళీమాతవి. ఈ రోజు ఫ్రైడే అయినా కూడా ఎక్కువ రష్ లేదు. దర్శనం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయింది. అరగంటలో దర్శనం అయిపోయి బయటికి కూడా వచ్చేసామండి. లోపల 12 జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి, అవి కూడా దర్శనం చేసుకున్నాము. కానీ శివలింగం మాత్రం ప్రతి గుడిలో ఒకే విధంగా ఉంది. అలానే రాధాకృష్ణుల్ని కూడా దర్శనం చేసేసుకుని మంచిగా బయటికి వచ్చాం. లోపల ఫోన్స్, లగేజెస్ ఏమి అలో చేయట్లేదు, అన్ని ఇక్కడే పెట్టేసుకోవాలి. సెక్యూరిటీ చెక్ చేసి మరి పంపిస్తున్నారు. జై కాళీమాత. ఫైనల్ గా మనం కోల్కతాలో దక్షిణేశ్వర కాళీ మందిర్ లో కూడా దర్శనం అయిపోయింది కాళీమాత. ఇక్కడ నుంచి ఫోటోలు దిగాలి. లోపలికి మొబైల్ అలో చేయట్లేదు. సో ఇలా ముందుకెళ్ళాలండి. ఆ ముందుకెళ్తే ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంది. ఇక్కడ చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తున్నారు. దక్షిణేశ్వర్ కాళీ మందిర్ గంగా నది ఒడ్డున ఉంది ఫ్రెండ్స్. మంచిగా గంగా నదిలో స్నానం చేసి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. బేలూర్ మట్టులో రామకృష్ణ పరమహంస అతని శిష్యుడు వివేకానందుడు ఉండేవాడు కదా, వాళ్ళు అప్పటి రోజుల్లో పడవ వేసుకొని బేలూర్ మట్టు నుంచి దక్షిణేశ్వర్ కాళీ మందిర్ కి వచ్చి డైలీ పూజలు చేసేవారంట. అలా కాళీ మందిర్ చాలా ఫేమస్ అయింది. కోల్కతా అనగానే అందరికి దక్షిణేశ్వర్ కాళీ మందిరే గుర్తొస్తుంది. అంత ఫేమస్ ఈ టెంపుల్. కానీ శక్తిపీఠాల్లో ఒకటి కాదు దక్షిణేశ్వర్ కాళీ మందిర్. దక్షిణేశ్వర్ కాళీ మందిర్ లో ఫుడ్ ప్లాజా కూడా ఉంది, భోజనాలయము. దర్శనం తర్వాత ఏమైనా తినాలనుకుంటే ఇక్కడ తినొచ్చు. ఎండలు కదా అండి, బయటికి రాగానే ఇలా చల్లని వాటర్ అయితే వదిలారు. మంచిగా ఇలా తరుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. రసగుల్లా ఆర్డర్ ఇచ్చాము. 1 పీస్ 20 రూపీస్. ఇవి కచోరీ అంతా 4 పీసెస్ 60 రూపీస్. మా మమ్మీ దోశ తీసుకుంది, సాదా దోశ 70 రూపీస్. బాగుందా? బాగుందంట టేస్ట్. లస్సీ తీసుకున్నాను, టేస్ట్ మాత్రం సూపర్. దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ లో దర్శనం అయిపోయింది. ఎస్కలేటర్ ఎక్కేసి స్కైవాక్ మీద నడుచుకుంటూ దక్షిణేశ్వర్ మెట్రో స్టేషన్ కి వెళ్తున్నాం. దక్షిణేశ్వర్ స్కైవాక్ మీద చాలా జ్యువెలరీ షాప్స్ అయితే ఉన్నాయండి. ఈ వైట్ కలర్ బ్యాంగిల్స్ అయితే కాస్ట్లీ ఉన్నాయి. గర్భగుడిలో అమ్మవారు ఇలా ఉంటారు. చాలా చూసాను జ్యువెలరీ షాప్స్. అది కూడా చాలా తక్కువ రేట్స్ లో మంచి మంచి జ్యువెలరీ అయితే దొరుకుతుంది. నేనే కాకుండా మా మమ్మీ కూడా గట్టిగా షాపింగ్ అయితే చేసాము. 20 రూపాయల నుంచి చైన్స్ దొరుకుతున్నాయి. 40 రూపాయలు, 50 రూపాయలు, 80 రూపాయలు, 100 లోపల చైన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, యూనిక్ గా ఉన్నాయి. డైలీ వేసుకునే చైన్స్ నుంచి ఫంక్షన్స్ కి వెళ్తున్నప్పుడు వేసుకోవడానికి చైన్స్, మోడర్న్ డ్రెస్సెస్ మీద చైన్స్, శారీస్ మీద చైన్స్, విత్ ఇయర్ రింగ్స్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ప్లీజ్ మీరు కూడా ఒకసారి కలెక్షన్ అయితే చెక్ చేయండి. దక్షిణేశ్వర్ కాళీ మందిర్ కి వెళ్తే దక్షిణేశ్వర్ స్కై వాక్ మీద మీకు జ్యువెలరీ షాప్స్ అయితే చాలా కనిపిస్తాయి. డోంట్ ఫర్గెట్ టు షాప్ దేర్. మా మమ్మీ అయితే ఇంకా షాపింగ్ చేస్తూనే ఉంది, వదలట్లే, కొంటూనే ఉంది. దక్షిణేశ్వర్ కి రైల్వే స్టేషన్ ఉందండి, అలానే పక్కనే మెట్రో స్టేషన్ కూడా ఉంది. దక్షిణేశ్వర్ నుంచి కాళీఘాట్ మెట్రో స్టేషన్ కి వెళ్తున్నాము. టికెట్ కాస్ట్ 25 రూపీస్ పర్ హెడ్. జస్ట్ 45 మినిట్స్ లో కాళీఘాట్ స్టేషన్ కి వచ్చేసాము దక్షిణేశ్వర్ నుంచి. చలో ఫ్రెండ్స్, హాస్టల్ కి బాయ్ బాయ్ చెప్పేసాము, కోల్కతా కూడా బాయ్ బాయ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఈవినింగ్ 4 o'clock కి హౌరా జంక్షన్ నుంచి కామాఖ్య దేవి టెంపుల్ కి ట్రైన్ ఉంది. సో ఇప్పుడు ఆ ట్రైన్ ఎక్కడానికి అయితే హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాము. ఆన్ ద వే లో హౌరా బ్రిడ్జ్ కూడా చూపిస్తాను. ట్రైన్ నంబరు 12345. ఈ ట్రైన్ లో అయితే మనము కోల్కతాలోని హౌరా జంక్షన్ నుంచి కామాఖ్యకి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఆన్ ద వే లో హౌరా బ్రిడ్జ్ చూపిస్తాను, చెక్అౌట్. వరల్డ్స్ ఫేమస్ హౌరా బ్రిడ్జ్. కోల్కతా అనగానే మన అందరికి హౌరా బ్రిడ్జ్ గుర్తుకొస్తుంది. ఈ హౌరా బ్రిడ్జ్ కిందనే ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్లవర్ మార్కెట్ కూడా ఉంది. హౌరా రైల్వే స్టేషన్ కి వచ్చేసాము. ఇది
ఇదిగోండి హౌరా రైల్వే స్టేషన్, ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ 40+ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనుకుంటా దీని లోపల. హౌరా రైల్వే స్టేషన్ కి ఎగ్జాక్ట్లీ పక్కనే హౌరా బ్రిడ్జ్. కోల్కతా అనగానే అందరికి దక్షిణేశ్వర్ ఖాళీ ఎలా గుర్తొస్తుందో హౌరా కూడా అలాగే గుర్తొస్తుంది. సో ఇప్పుడైతే మనం కోల్కతాకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. 4 o'clock కి మన ట్రైన్ ఉంది కామాఖ్యకి. లెట్స్ గో టు కామాఖ్య టెంపుల్. స్టే ట్యూన్. నా నెక్స్ట్ వీడియోస్ అన్ని కామాఖ్య మీదనే వస్తాయి. డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్.